నలుగురు సైనికులు, అందులో ఒక కెప్టెన్తో పాటు మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారంటే ఒక బాధేస్తుంది. ఎందుకు అంటే అసలు మన దేశం కోసం ఈ త్యాగాలు చేస్తున్న వాళ్ళకి మనం ఇస్తున్న విలువ ఏంటి అన్నటువంటి. యాక్చువల్గా కనీసం పత్రికలకు ఫ్రంట్ పేజ్ వేయాల్సిన ఆలోచన రాలా. ఎవడో ఒక గన్నాయగడు ఎవడో ఒక వెధవకి సంబంధించి ఏ ఎదవ పనో చేస్తే వాడి జీవితం, వాడి కుటుంబము, వాడి వ్యవహారం గురించి ఫ్రంట్ పేజీ పెద్ద పెద్ద కథనాలు రాస్తారే. లేదా ఓ సినిమా నటుడైతే కనుక ఆయన పెళ్లి చేసుకున్నది, వాళ్ళకి పుట్టిన పిల్లలు, ఆ పిల్లలు తినే తిండి, వాళ్ళు తాగే తాగుడు, లేకపోతే వాళ్ళు తిరిగే పబ్బులు, వాళ్ళకి వాడుకునే బట్టలు, వాళ్ళు వేసుకునే స్నోలు, ఇవన్నీ కూడా రాసుకొస్తామే. అదే నలుగురు సైనికులు వీరమరణం పొందితే వాళ్ళేంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళు ప్రాణాలు కోల్పోవాల్సిన వయసా, వాళ్ళు ఎంత ఈడ్చిపెడితే అంత 30 ఏళ్ళు లేనటువంటి వాళ్ళు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు తీవ్రవాదుల చేతులు. కనీసం ఈ తీవ్రవాదం అంటే ఎంత దారుణంగా ఉంది, ఈరోజు నీ దేశాన్ని నాశనం చేయాలనేటువంటి దుర్మార్గులు ఇట్లా వస్తున్నారు, వీళ్ళని ఇట్లా చెయ్యాలి, మనందరం కూడా గట్టిగా తగులుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ప్రజల్లో చైతన్యపరిచే ఆలోచనే లేదు అసలు మీడియా. ఇదేదో సహజ సిద్ధంగా జేబు దొంగతనం జరిగిన సంఘటన లాగానో, లేకపోతే కనుక ఒక నార్మల్ సంఘటన లాగానో వార్తలు రాసుకుంటున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఈ దేశం మీద జరిగిన దాడి, ఈ దేశానికి సంబంధించిన సైన్యం మీద జరిగిన దాడి అంటే ఈ దేశం మీద చేస్తున్న యుద్ధం. ఎస్, నిరంతరం జరుగుతుండదు. నిరంతరం జరిగే యుద్ధంలో మనం ఖచ్చితంగా ఆ దుర్మార్గులకి సంబంధించి తప్పు అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడిని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. దీన్ని ఒక రొటీన్ సంఘటనల కిందకి తీసుకెళ్తే ఇక దేశభక్తి ఎప్పుడు వస్తుంది, దేశానికి సంబంధించిన ప్రేమ ఎప్పుడు వస్తుంది, మన కోసం త్యాగాలు చేయాలని ఫీలింగ్ సైనికులకి ఎలా వస్తుంది? ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళల్లో ఉంది కాబట్టి మనం బతుకుతున్నాం. తేడా వచ్చి వాళ్ళు పక్కకి వెళ్తే మనందరి పరిస్థితి ఏంటి అన్నటువంటి ఆలోచన లేకపోతే ఎట్లాగా.